చిరంజీవి గారి దగ్గరకు వచ్చి చిరంజీవి గారు లాంటి వ్యక్తి లేరు. మళ్ళీ బాలకృష్ణ దగ్గరకు వచ్చి బాలకృష్ణ మించిన యాక్టర్లు నేను చూడలేదు. ఈ మధ్యకాలంలో చూస్తే ఓ డైరెక్టర్ చిరంజీవి గారితో సినిమా తీశాడు, నేను బాలకృష్ణ లాంటి హీరోని నా లైఫ్లో చూడలేదంటూ మాట్లాడాడు. ఇలాంటి దొంగలు ఉన్నారు, ఏ ఎండకా గొడుగు పడతా ఉంటారు. ఆనెస్ట్ పీపుల్స్ కాదు వీళ్ళు. నేను మళ్ళీ చెప్తున్న వీళ్ళంతా అవకాశవాదులు. వీళ్ళు నువ్వు ఎప్పుడు తప్పు చేసినా ఏదో విధంగా ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒక చోట ఇగో ఇది కర్మ అనేది రిటర్న్స్ వచ్చింది. హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. ఈ వీడియో ఒక మెసేజ్ లాంటిది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద చేసిన ఒక ఆకతాయితనం ఇవాళ ట్రోలింగ్కు గురి చేసే విధంగా, ముఖ్యంగా కెరియర్లో ఒక ఎదురు దెబ్బ తగిలేలాగా ఒక దర్శకుడికి మారబోతుంది. రీసెంట్గా భైరవం అనే ఒక సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో బెల్లంకొండ, సాయి శ్రీనివాస్, అలాగే మంచు మనోజ్, అదేవిధంగా నారా రోహిత్, ఈ ముగ్గురు కలిసి యాక్ట్ చేసినటువంటి మల్టీ స్టారర్ మూవీ. ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఈ సినిమాని అడ్డుకోవాలి అనే విధంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు, వైరల్ చేస్తూ ఉన్నారు. కారణం, ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల అతను చేసిన ఒక కామెంట్, దానివల్లే ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సమూహం మొత్తం ఈ సినిమాని బ్యాన్ చేయాలి, మేమెవరం చూడం, అదేవిధంగా ఈ సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలనే విధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అది ట్రెండింగ్లో ఉంది కూడా. అయితే ఆ దర్శకుడు చేసిన కామెంట్ వల్లే ఇదంతా రచ్చ జరుగుతూ ఉంది. ఇంతకీ ఆ దర్శకుడు చేసిన కామెంట్ ఏంటంటే, ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరొకరు వస్తూనే ఉంటారు. కరెక్ట్గా సంవత్సరం క్రితం కూడా మన రాష్ట్రంలో ధర్మం కాపాడడం కోసం ఒకరు వచ్చారు. అలాగే మా సినిమాలో ధర్మాన్ని కాపాడడానికి మా కాళ్ళభైరవుడు వచ్చి ధర్మాన్ని కాపాడతారు. ఫైనల్ సినిమాకి వచ్చేద్దాం. వైఎస్ జగన్మోహన్ని కించపరిచాడు అనే విధంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున ఈ దర్శకుడు మాటల్ని ఖండిస్తూ అదేవిధంగా ఈ సినిమాని బ్యాన్ చేయాలనేది వైరల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే అదొక్కటే కాదు, ఇప్పుడు ఈ దర్శకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచేలా మాట్లాడడమే కాదు, పురావస్తు తవ్వకాల్లో ఒక పోస్టు బయటపడింది. చిరంజీవి గారి పైన, అలాగే రామ్ చరణ్ పైన ఒక నీచమైన ఒక పోస్టు పెట్టి 2011లో పెట్టాడు. ఈ పోస్టు పెట్టి శునకానందం పొందాడు ఈ డైరెక్టర్ విజయ్ కనకమేడల. ఈ దర్శకుడు నాకు పరిచయం. ఇద్దరం కలిసి నేరాలు ఘోరాలు అనే ఒక క్రైమ్ సిరీస్ ఏదైతే ఈనాడు ఈటీవీ 2లో ఉండేదో, నేను కూడా దర్శకుడిగా పనిచేసేవాడిని. ఇతను కూడా, ఈ విజయ్ కనకమేడల్ కూడా కొన్ని ఎపిసోడ్లకు డైరెక్టర్గా వర్క్ చేశాడు. మనోడికి విపరీతమైన యాటిట్యూడ్ ఉండేది. మా బ్లడ్, మా జాము, మా బట్టర్ వేరు అనే విధంగా మాట్లాడే కొంతమంది ఉంటారు కదా, దానికి సంబంధించిన వ్యక్తే మనోడు. విపరీతమైన యాటిట్యూడ్ ప్రాబ్లం, ప్రత్యేక గ్రహం నుంచి వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. సరే, అది పక్కన పెడితే నాకు పరిచయం. ఇతను హరీష్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాడు. మిరపకాయ సినిమా, అలాగే గబ్బర్ సింగ్, ఆ తర్వాత మరొక సినిమా చేసి ఉంటాడు. దానికి బిఫోర్ మొదటి సినిమాని కూచిపూడి వెంకట్ డైరెక్ట్ చేసిన సినిమా, నవదీప్ హీరో. ఆ సినిమా కూడా ఇతని ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సినిమా అది. ఆ తర్వాత అల్లరి నరేష్తో ఒక సినిమాకు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా కూడా విచారణ అనే ఒక తమిళ్ మూవీని దానిలోని ఆ పాయింట్ని ఎత్తుకొచ్చుకొని చేశాడు. మనోడిదంతా అక్కడిక్కడ గొప్ప గొప్ప సీన్స్ ఉంటే వీటిని లేపేసుకొని వచ్చి తన సినిమాకి తను చేసే వాటికి రుద్దేస్తూ ఉంటాడు. అంత గొప్ప టాలెంట్. ఇక ఆ విషయం పక్కన పెడితే, చిరంజీవి గారి పైన 2011లో ఒక నీచమైన దరిద్రమైన పోస్ట్ పెట్టాడు. నేను ఇందాక చెప్పాను కదా, మా బ్లడ్ వేరు, మా జామ్ వేరు, మా బట్టర్ వేరు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, ఆ బలుపుతోనే ఆ రోజున ఈ నీచమైన పోస్ట్ పెట్టాడు. మనోడు గ్రహించలేకపోయాడు. ఏమని, ఈ పోస్టే నేను ఫ్యూచర్లో డైరెక్టర్ అయిన తర్వాత నా కెరియర్కు ఇది ఒక బండరాయిలాగా మారుతుందని పాపం గ్రహించలేకపోయాడు. అప్పుడు పెట్టి వాళ్ళ అనుకూలమైనటువంటి ఎవరైతే ఆ కులగజ్జి ఫీలింగ్ ఉన్నో వాళ్ళందరి చేత వావ్ సూపర్ సూపర్ అనే విధంగా కొన్ని లైక్లు, షేర్లు, కొన్ని కామెంట్లు వచ్చి ఉంటాయి. కానీ ఇవాళ అదే తన కొంప ముంచుతుందని మనోడు అనుకోలేకపోయాడు. దీన్ని ఏమంటారంటే కర్మ అంటారు.
మనం ఎప్పుడో చేసిన దాదాపు 14 సంవత్సరాల కింద చేసిన కర్మ ఇంకో ఇలా రిటర్న్స్ అవుతుందనే విషయాన్ని తను గ్రహించలేకపోయాడు. అలా ఇప్పుడు ఈ పురావస్తు తవ్వకాల్లో దొరికిన ఈ పోస్టు వల్ల ముఖ్యంగా చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాను మేము కూడా బ్యాన్ చేసేస్తున్నాం అని చెప్పేసి పెద్ద ఎత్తున వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కరే కాదు, ఇటు పవన్ కళ్యాణ్, చిరంజీవి గారిని, మెగా ఫ్యామిలీని అభిమానించే వాళ్ళు కూడా ఈ డైరెక్టర్కి బాగా బలుపు పొగరు ఉంది, ఇతనికి కులగజ్జి బాగా ఉంది, ఈ పోస్టుతో అర్థమవుతుంది అనే విధంగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అది కూడా ట్రెండింగ్ అయి కూర్చుంది. మరి ఎందుకు పెట్టారా పోస్ట్ ఆ రోజున 2011? ఏం అవసరం ఉంది సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాడిని? వీళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి నటులుగానో దర్శకులుగానో లేదంటే ఏదైనా ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్లో మనం నెగ్గుకు రావాలి, అందులో సక్సెస్ అవ్వాలంటే ఈ కుల గజ్జి ఫీలింగ్ ఉండకూడదు. ఇవి లేకుండా అందరితో కలిసిపోయి మీ ఓడు మా ఓడు అనే ఫీలింగ్ లేకుండా ఉంటేనే మనం మంచి పొజిషన్లోకి వెళ్తాం. కానీ అదేంటో కానీ ఈ దరిద్రం సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. అలానే ఈ పోస్టు పెట్టాడు. పోస్టు పెట్టి ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు. చాలామందికి ఇది ఒక మంచి గుణపాఠం. నీ కులం అనేది నీ మనసులో ఉంచుకొని దాన్ని ఎందుకు బయటకు చూపించాలి? ఇక్కడ అదే జరిగిందనమాట. అలా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ చేత కూడా చీవాట్లు పడుతున్నాడు. దానికి ఇప్పుడు అతను ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఒక పోస్ట్ పెట్టాడు మళ్ళీ. నేను ఎప్పుడో 2011లో నేను పెట్టినట్టుగా వస్తున్న ఈ పోస్టు నేను పెట్టింది కాదు, ఇది హ్యాక్ చేశారు అని చెప్తున్నాడు. అయితే ఈయన అకౌంట్ ఎవరు హ్యాక్ చేస్తారు మీరు చెప్పండి? ఇతనేమైనా ఒక పెద్ద సెలబ్రిటీ అప్పటికి? ఇతనేమైనా ఒక పొలిటికల్లో ఉన్నాడా? లేకుంటే ఇంకా సినిమా డైరెక్టర్ అయి పెద్ద రాజమౌళి అంతా పేరు సంపాదించుకున్నాడా? 2011 అంటే అప్పటికి మనోడు గబ్బర్ సింగ్ సినిమాకి పనిచేస్తున్న సమయం అనుకుంటా నేను, అంతే. ఇంకా దానికి ఆ తర్వాతనేమో మేబీ. మరి అలాంటి టైంలో నీ ఫేస్బుక్ అకౌంట్ ఎవడో హ్యాక్ చేసి ఆ దరిద్రమైన పోస్టు పెట్టాలని ఎవరికి ఆలోచన రాదు. ఇదంతా నీ బలుపు చేష్టలతో చేసిన పని. ఇప్పుడు ఇదంతా ఎటో వెళ్ళిపోతుంది. ఈ పురావస్తు తవ్వకాల్లో కూడా ఇలా బయటకు తీసుకొస్తారనే పాపం ఆలోచన రాక వచ్చి ఉంటే ఈ పాటికి ఎప్పుడు డిలీట్ చేసేవాడు. అలా ఇప్పుడు దాన్ని ఏదో కవర్ చేసుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఏంటంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. చిరంజీవి గారి దగ్గరకు వచ్చి చిరంజీవి గారు లాంటి వ్యక్తి లేరు, చిరంజీవి గారు లాంటి మనుషులు ఉండరు, ఆయన గొప్ప వ్యక్తి అని పొగుడుతూ ఉంటారు. మళ్ళీ బాలకృష్ణ దగ్గరకు వచ్చి బాలకృష్ణ మించిన యాక్టర్ను నేను చూడలేదు, ఇలాంటి నటును చూడలేదు, ఇలాంటి మహా హీరోను నేను చూడలేదనే భజన డప్పు కొడతా ఉంటారు. ఈ మధ్యకాలంలో చూస్తే ఓ డైరెక్టర్ చిరంజీవి గారితో సినిమా తీశాడు, హిట్ కొట్టాడు. మళ్ళీ రీసెంట్గా బాలకృష్ణతో సినిమా తీశాడు. తీసిన తర్వాత ఇంటర్వ్యూలో నేను బాలకృష్ణ లాంటి హీరోని నా లైఫ్లో చూడలేదంటూ మాట్లాడారు. ఈ కర్మేంటో నాకు అర్థం కాదు. ఇలాంటి దొంగలు ఉన్నారు, ఏ ఎండకా గొడుగు పడతా ఉంటారు. హానెస్ట్ పీపుల్స్ కాదు వీళ్ళు. నేను మళ్ళీ చెప్తున్న వీళ్ళంతా దొంగ నాటకాలు. హానెస్ట్ పీపుల్స్ అస్సలకే కాదు. ఒక మనిషిని ప్రేమిస్తే ఇక్కడ పెట్టుకోవాలి, వీళ్ళు పెట్టుకోరు. అవకాశవాదులు వీళ్ళు. అవకాశాల కోసం అడ్డమైన గడ్డి తింటారు. ఇలాంటి వ్యక్తులే ఇలా దరిద్రమైన పోస్టులు పెట్టి ఆఖరికి కర్మ అనేది అంటారు కదా, నువ్వు ఎప్పుడు తప్పు చేసినా ఏదో విధంగా ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒక చోట నీకు ఆ కర్మ నీకు తిరిగి వస్తుంది, నీకు బుద్ధి చెప్తుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ డైరెక్టర్కి ఇది కర్మ అనేది రిటర్న్స్ వచ్చింది. దానికి ప్రతిఫలమే ఇవాళ పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమాని, భైరవం సినిమాని అడ్డుకోవాలని చెప్పి. మరి ఎందుకు ఆ పోస్ట్ పెట్టావు? ఎందుకు ఇంత దాకా తెచ్చుకున్నావు? ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలపండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.